ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫేక్ ఐపీఎస్ అధికారి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పార్వతీపురం మన్యం పర్యటనలో ఉన్న సమయంలో పోలీసుల బృందంలో ఈ ఫేక్ ఐపీఎస్ అధికారి హల్చల్ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఫేక్ ఐపీఎస్ అధికారిగా కనిపించిన వ్యక్తి బలివాడ సూర్యప్రకాష్ గా తేల్చారు. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను ఏఎస్పీ దిలీప్ కిరణ్ మీడియాకు వెల్లడించారు. ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. యూనిఫామ్ ట్రైనీ ఐపీఎస్ పేరుతో 41 ఏళ్ల బలివాడ సూర్యప్రకాష్ వచ్చారని, ఆయన పార్కింగ్ ప్లేస్ వద్ద నిలిపేశామని, కానీ కొంచెం దూరం నడిచి వెళ్లి తిరిగి అదే పార్కింగ్ ప్లేస్ కు వచ్చాడని తెలిపారు. ఓ భూ వివాదానికి సంబంధించిన అంశంలో ఆయన నకిలీ ఐపీఎస్ అధికారిగా అవతారం ఎత్తినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ రోజు బాగుజోలు అనే గ్రామంలో పవన్ పర్యటించిన సందర్భంలో పవన్ పర్యటించినటువంటి ఆ పరితర ప్రాంతంలో ఉన్నారు. వ్యూ పాయింట్కి వెళ్లాక శంకుస్థాపన స్థలం వద్దకు వెళ్లిన ఫోటోలు తీసుకుని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. కొంతమంది అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయన అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అప్పట్లో పవన్ కార్యక్రమాలు ముగించుకుని వెళుతుండగా సూర్యప్రకాష్ ఫొటోస్ కి మరి ఇలా పోజులిచ్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కూడా ఇదే ధృవీకరించారు. సూర్యప్రకాష్ తండ్రి దత్తరాజేరులో 9 ఎకరాల పొలం కొన్నారు. అందుకు సంబంధించిన కాగితాలు రాసుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఆ భూమి విషయంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు సూర్యప్రకాష్ ఫేక్ ఐపీఎస్ గా అవతారం ఎత్తినట్టుగా పోలీసులు చెప్తున్నారు. నిందితుడి నుంచి కారుతో పాటు ఐడి కార్డులు, ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఫేక్ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలని, ఆ బాధ్యత ఇంటెలిజెన్స్ డీజీపీ హోంమంత్రిదేనని తేల్చి చెప్పారు. తనకి పనిచేయడం ఒక్కటే తెలుసని, తన భద్రతా బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు శాఖదేనని తేల్చి చెప్పారు.